బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన దేవాలయాలకు చైర్మన్లను నియమించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. నామినేటెడ్ పదవుల కోసం వచ్చిన 60,000 దరఖాస్తులు అన్నింటినీ నిశితంగా పరిశీలించి సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమించనున్నట్లు వెల్లడించారు. ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఏ స్థాయిలో కూడా వైఎస్ఆర్సీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని సూచనలు చేశారు. గ్రూప్ రాజకీయాలకు ఎక్కడా తావివ్వకుండా ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన దేవాలయాలకు చైర్మన్లను నియమించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. నామినేటెడ్ పదవుల కోసం వచ్చిన 60,000 దరఖాస్తులు అన్నింటినీ నిశితంగా పరిశీలించి సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమించనున్నట్లు వెల్లడించారు. ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఏ స్థాయిలో కూడా వైఎస్ఆర్సీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని సూచనలు చేశారు. గ్రూప్ రాజకీయాలకు ఎక్కడా తావివ్వకుండా ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.